తెలుగు రాష్ట్రాల్లో చిన్నారుల విక్రయాలు చాన్నాళ్లుగా జరుగుతోంది. కోడ్ లాంగ్వేజ్ వాడుతూ విక్రయాలు చేస్తున్నారు. తెలంగాణలో భారీగాను, ఏపీలో ఓ మోస్తరుగాను శిశు విక్రయాలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు పోలీసులు కట్టడి చేస్తున్నప్పటికీ పిల్లలను పట్టుకుపోయే వాళ్లు కొత్త మార్గాలు వెతుకుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల శిశువుల్ని గుట్టు చప్పుడు కాకుండా విజయవాడలో విక్రయిస్తున్న మహిళల ముఠాను టాస్క్ ఫోర్స్ శాంతి భద్రతల విభాగం పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. విక్రయానికి సిద్ధంగా ఉంచిన 2 మగపిల్లలు, ఒక పాపను తమ సంరక్షణలోకి తీసుకున్నారు. భవానీపురం కబేళా ప్రాంతానికి చెందిన బలగం సరోజిని సంతానలేమితో బాధపడుతున్న మహిళలకు విజయలక్ష్మి అనే మహిళ ద్వారా ఎగ్స్ డొనేట్ చేసి డబ్బులు తీసుకునేది. ఇలాగే మరికొందరితోనూ చేయించి కమిషన్ తీసుకునేది. హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ పిల్లల్ని విక్రయిస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని ఆమెకు ఆశ చూపించింది. దీంతో ఢిల్లీకి చెందిన ప్రీతి కిరణ్, అహ్మదాబాద్ కు చెందిన అనిల్ తో పరిచయం పెంచుకుంది. ఆమె 50,000 నుంచి 1,00,000 వరకు లాభం చూసుకుని బాబును 5 లక్షలు, పాపను 3 లక్షలకు విక్రయించేది. ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన శిశువుల్ని పాయకాపురం ప్రకాష్ నగర్ లో ఉంటున్న తన బంధువుల దగ్గర ఉంచేది. ఈ పిల్లల్ని వారు కొండము కొనేసేసి ₹1,00,000 నుంచి ₹3,00,000 వరకు కొనుక్కొని ఇక్కడ 5-6 lakhsకి అమ్మడం అనేది జరుగుతుంది. సో ఏలూరు, గుంటూరు పరిధిలో 4 పిల్లల్ని అమ్మింది. వాటిని త్వరలోనే రెస్క్యూ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ 3 పిల్లలు కూడా అమ్మే ప్రయత్నంలో ఈరోజు మనము వీరిని అదుపులో తీసుకొని వీరి దగ్గర నుంచి ₹4,00,000 డబ్బులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది చాలా సీరియస్ అఫెన్స్. జూనైల్ జస్టిస్ యాక్ట్ కింద, అదేవిధంగా BNSS కింద డిఫరెంట్ సెక్షన్స్ కింద ఈరోజు కేసు నమోదు చేసి నిన్న పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఏసీపీ లతా కుమార్కి ఐఓగా నియమించడం జరిగింది. సో దీని వెనకాల ఉన్న టోటల్ ముఠాని పట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది చాలా హీనస్ అఫెన్స్. సో ఇది జరగడం అనేది సభ్య సమాజానికి ఒక మాయన్ మచ్చ లాంటిది. బలగం సరోజినిపై తెలంగాణలోని రాచకొండ కమిషనరేట్ పరిధి మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో గతేడాది మే 22న కేసు నమోదైంది. ఆ కేసులో ఆమె అరెస్ట్ అయి ఆగస్టులో బెయిల్పై బయటకొచ్చింది. ఈమెపై ముంబైలో మరో కేసు నమోదైంది. ఈ 2 కేసులు పిల్లల్ని విక్రయించేవే కావడం విశేషం. ఈమె గత 9 నెలల్లో 26 మంది పిల్లల్ని విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. జైలుకు వెళ్లొచ్చినా పద్ధతి మార్చుకోకుండా అవే నరాలకు పాల్పడుతుండటంతో ఆమెపై పీడీ యాక్ట్ పెట్టారు. నిందితులపై జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పార్కులు, సినిమా థియేటర్లు వంటి జనసంచారం ఎక్కువగా ఉండే పబ్లిక్ ప్లేసుల్లో ఈ ముఠాలు తిరుగుతుంటాయని తెలిపారు. ఒంటరిగా ఉండే చిన్నపిల్లల్ని టార్గెట్ చేసి ఎత్తుకుపోతుంటారని, వేరే రాష్ట్రాల్లో ఆ పిల్లల్ని విక్రయిస్తుంటారని తెలిపారు. కాబట్టి పిల్లల్ని ఒంటరిగా వదలొద్దని, వారిపై ఓ కన్నేసి ఉంచాలని సూచిస్తున్నారు. ఆసుపత్రుల్లో కూడా జాగ్రత్తగా ఉండాలని విజయవాడ పోలీసులు హెచ్చరిస్తున్నారు. పైగా ఇటీవల విశాఖలో జరిగిన ఘటనల తర్వాత అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అనివార్యత ఏర్పడింది. ఎందుకంటే నర్సింగ్ హోమ్స్ నుంచి పిల్లల్ని ఎత్తుకెళ్లడం చాలా సులభమైందని పోలీసులు గుర్తించారు. విక్రయించే ముఠా మన దేశంలో చాలా చోట్ల పనిచేస్తున్నారని మా మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుండి నాకు తెలుసు. కాబట్టి రాగానే చర్య తీసుకున్నాము. మన జిల్లా కలెక్టర్ గారికి NRI హాస్పిటల్, హెల్త్ సెంటర్ ఎక్కడెక్కడ మన విశాఖపట్నం నగరంలో సరైన స్టెప్స్ తీసుకోవట్లేదు, అది రాస్తూ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి తగిన చర్య తీసుకోమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. యాజ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ మేము కూడా అన్ని హాస్పిటల్స్, హెల్త్ సెంటర్స్కి 1 by 1 నోటీస్ పంపిస్తున్నాం. ఎందుకంటే పసిపిల్లల్ని అపహరించకుండా చూడడం అంటే ప్రతి చోట CCTV ఇన్స్టాల్ చేయాలి, అవి వర్కింగ్ కండిషన్లో ఉండాలి. 24/7 24 గంటలు CCTV ఫుటేజ్ మానిటర్ చేయాలి. అక్కడ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ పెట్టాలి. అండ్ అమ్మగారికి, పిల్లలకి
RFID ట్యాగ్స్ పెట్టాలి. అప్పుడు దొంగలించడానికి అవకాశం బాగా తగ్గిపోతుంది. సో ఇవన్నీ సెక్యూరిటీ ప్రికాషన్స్ ప్రతి హాస్పిటల్, ప్రతి హెల్త్ సెంటర్, ప్రతి నర్సింగ్ హోమ్లో ఖచ్చితంగా పెట్టమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. పిల్లల్ని విక్రయించే ముఠాలు కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటున్నాయి. స్కూటీ అంటే అమ్మాయి, బైక్ అంటే అబ్బాయి అని కొంతకాలం క్రితం హైదరాబాద్ లో పట్టుబడిన ముఠాల ద్వారా పోలీసులు గుర్తించారు. స్కూటీ కావాలని అడిగి 2-3 లక్షల రూపాయలు ఇస్తే ఆడపిల్లను పెంచుకోవడానికి ఏర్పాటు చేస్తారు. బైక్ కావాలని అడిగి 4-5 లక్షలు ఇస్తే మగపిల్లాన్ని దత్తతిచ్చేందుకు 2-3 రోజుల్లో ఏర్పాటు చేస్తారు. పిల్లలు లేని తల్లిదండ్రులు ముందు వెనుక చూసుకోకుండా, చట్టాలపై అవగాహన లేకుండా డబ్బులిచ్చి కొనుగోలు చేయడమే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. అల్లారు ముద్దుగా పెంచుకోవడం వేరు, చట్టానికి లోబడి దత్తత తీసుకోవడం వేరని జంటలు గుర్తించలేకపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో 2-3 సంవత్సరాల పిల్లల్ని కూడా కిడ్నాప్ చేసుకెళ్తే కొత్త వారిని చూసి వారు బోరును విలపిస్తున్నారు. ప్రభుత్వ దత్తత ప్రక్రియ ద్వారా పిల్లల్ని తీసుకోవాలంటే 1 ఏడాది నుంచి 2 ఏళ్ల సమయం పడుతున్నందునే త్వరగా పిల్లలు కావాలనే ఉద్దేశంతో కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. పిల్లల్ని చోరీ చేసి తీసుకొచ్చిన వాళ్లకు చాలా మంది మధ్యవర్తులు ఉండడంతో చిన్నారుల ఒరిజినల్ తల్లిదండ్రులు ఎవరో కనిపెట్టడం కష్టమవుతోంది. ముఠాకు కింగ్ పిన్ గా వ్యవహరించే వాళ్లకు కూడా మూలాలు తెలియడం లేదు. కమిషన్ గా తమకొచ్చే 1-2 లక్షల వరకు మాత్రమే వాళ్లు లెక్క చూసుకుంటున్నారు. అందుకే పట్టుబడిన తర్వాత పిల్లల్ని ఏం చేయాలనే దానిపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. చివరకు వారిని హైదరాబాద్ లోని శిశు విహార్లో చేరుస్తున్నారు. రాష్ట్ర చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్లు పిల్లల ఆలనా పాలన బాగానే చూసుకుంటున్నప్పటికీ కొందరి కాసుల కకృతి కారణంగా చిన్నారులు అనాథులుగా మారే ప్రమాదం ఏర్పడుతోంది. పిల్లల్ని తిరిగి తల్లిదండ్రులకు ఇవ్వడం చాలా సందర్భాల్లో సాధ్యం కాకపోవచ్చని చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులు అంటున్నారు. ఏదేమైనా మొక్కలోనే తుంచేయడం అంటే పిల్లలు కిడ్నాప్ కాకుండా చూసుకుంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.